నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. బదరి, ద్వారక, రామేశ్వరం, పూరి అనే ఈ 4 క్షేత్రాలలో పూరీ క్షేత్రానికి చాలా ప్రత్యేకత ఉంది. ఒడిషాకు చెందిన ఈ క్షేత్రానికి పురుషోత్తమ క్షేత్రం అని మరో పేరు. పురాణగాథలు, చారిత్రక అంశాలు, శిల్పకళ, ఉత్సవాలు ఇలా ఎన్నో అంశాలు ఈ ఆలయ విశిష్టతను వెల్లడిస్తాయి. విభిన్న రీతిలో కళా సంవిధానంతో, ఆధ్యాత్మిక ప్రాభవంతో, అద్వితీయ వాస్తు శిల్పంతో నిర్మితమైన భవ్య ఆలయం జగన్నాథుని దివ్యధామం. ఇంతటి విశేషం ఉన్నందువల్లే పూరీ ఆలయంలో నెలకొన్న మంగళమూర్తుల ప్రతిబింబాలతో ఎన్నో ప్రదేశాలలో మందిరాలు సాకారమయ్యాయి. ఆ సంవిధానంలోనిదే ఛత్తీస్గఢ్ రాష్ట్ర రాజధాని రాయ్పూర్లోని శ్రీ జగన్నాథ్ మందిరం. ఈ మందిర విశేషాల్ని నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. నీలాచల నివాసి పూరీ క్షేత్రాధిపతి అయిన జగన్నాథుణ్ణి రాయ్పూర్ నేలపై దర్శించుకునే అపురూప అవకాశం. ప్రకృతి సోయగాల నడుమ లేలేత గోధుమ వర్ణ గోపురాలు, కళింగ శైలి నిర్మిత ఆలయాలు, పూరీ గర్భాలయ దేవుళ్ల వలె వెలుగులీనుతున్న రాయ్పూర్ జగన్నాథుని మూల విరాట్టులు, వైష్ణవ, శైవ, శాక్తేయ దేవదేవుళ్ల ఉపమందిరాలతో కళకళలాడుతున్న ఛత్తీస్గఢ్ రాయ్పూర్ శ్రీ జగన్నాథ మందిరం. వాసుదేవుడి జగన్నాథమూర్తి, సంరక్షణ స్వరూపమైన బలభద్రుడి విగ్రహం, శక్తి తత్వమైన సుభద్రల దారు రూపాలతో జగన్నాథుడి మందిరం శోభిల్లుతుంది. ఉత్కళ సంప్రదాయాన్ని పోలిన రీతిలో ఈ మందిర కట్టడాలు ఆకర్షిస్తాయి. ప్రధాన మందిరం, ఉపాలయాలు, ప్రాకార గోపురాలు కళింగ సంప్రదాయ శైలితో మురిపింపచేస్తాయి. శ్వేతవర్ణమయంగా ధవళకాంతుల్ని విరజిమ్మే ఈ మందిరం ఆధ్యాత్మిక వైభవంతో, కళా సంవిధానంతో భక్త జనావళిని ఆకట్టుకుంటోంది. మనపలు కానవస్తాయి. రాజగోపురం పైన సుదర్శన చక్రం జగన్నాథుని వైష్ణవతత్వాన్ని ప్రకటించే విధంగా సర్వం జగన్నాథం అంటారు. ఈ జగాన్ని పరిపాలించే నిత్య చైతన్య నిజస్వరూపుడు జగన్నాథుడు. అణువణువు నిండి ఉన్న పరమాత్మ తత్వమే జగన్నాథుడు. వదన ప్రధాన దైవతంగా సంకర్షణుడు సోదరి సుభద్రతో సమ్మిళితమై జనార్దనుడు జగన్నాథుడిగా ప్రధాన మందిరంలో దర్శనమిస్తున్నాడు. కేశవ మురారి గోవింద, జగన్నాథ హరి గోవింద అంటూ జయ జయ ధ్వానాలతో స్వామిని సభక్తికంగా సేవించుడు పూరీ జగన్నాథుడి ప్రేరణతో గోవర్ధన మఠాన్ని స్థాపించి జగన్నాథుడిపై అద్భుత స్తోత్రాలు రచించారు. రామానుజాచార్య, నింబార్కాచార్య, చైతన్య మహాప్రభు, గురునానక్, కబీర్, తులసీదాస్, వల్లభాచార్య ఇలా ఎందరో మహాత్ములు జగన్నాథుడికి భక్తులుగా పులకించారు. గాఢమైన ఆధ్యాత్మిక శక్తి ఉన్న జగన్నాథుడి ప్రతి సన్నిధి పూరీ క్షేత్రమంత శక్తి సమన్వితమైనదని భక్తుల నమ్మకం. అందుకే ఈ మందిరానికి ప్రతినిత్యం భక్తులు విశేషంగా తరలివస్తారు. 3 ముగ్ధ మనోహర మూర్తుల అనుగ్రహాన్ని అందులో పలు దర్శనీయ మందిరాలున్నాయి. జై శ్రీరామ్ మందిరంలో సీతారామలక్ష్మణ మూర్తులు నెలకొని ఉంటాయి. మహాబల్, వీర హనుమాన్ మందిరంలో ఆంజనేయుడు సుప్రసన్న వరదమూర్తిగా గోచరమవుతాడు. మహామంగళేశ్వరుడిగా శివపరమాత్మ, మహామంగళాదేవిగా పార్వతీమాత ప్రత్యేక మందిరాలలో నెలకొని భక్తులకు శుభమంగళ దీవెనల్ని అందిస్తారు. రాయ్పూర్ జగన్నాథుని కోవెలలో మరెందరో దేవదేవుళ్ళు ఉపమందిరాలలో కొలువై ఉన్నారు. ఒక ప్రత్యేక మందిరంలో సీతారామ లక్ష్మణుల సుందరమైన విగ్రహాలు భక్తజన మందారంలో వెలుగొందుతుంటాయి. శ్రీరాముడు మూర్తీభవించిన ధర్మానికి సాకారమైన ఆకృతి. సదా భవతీతి సనాతనః. సనాతనం అంటే ఎల్లప్పుడూ ఉండేది, అనంతమైనది. అటువంటి నిత్యమైన, సత్యమైన సనాతన ధర్మమూర్తి శ్రీరాముడు. ఈ ఉపమందిరంలో శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణుడు పట్టు వస్త్రాలను ధరించి సుందర సుమనోహర మూర్తులుగా గోచరమవుతారు.
రాముడు లక్ష్మణులిరువురు అభయవరద మూర్తులుగా కోదండం ధరించి దర్శనమిస్తారు. పరమ సాధ్వీమణి శ్రీరామ హృదయేశ్వరి సీతాదేవి మువ్వురు పాలరాతి మూర్తులుగా సకలాభరణాలతో కమనీయమైన దర్శనాన్ని అనుగ్రహిస్తున్నారు. మరో మందిరంలో ఆంజనేయుడు మహాశక్తి సంపన్న దైవంగా కొలువై కొలుపులందుకుంటున్నాడు. ధైర్యాన్ని ప్రదర్శించిన ధీరోదాత్త మూర్తిమత్వ స్వరూపం, అజేయ పరాక్రమవంతుడిగా బాహుశక్తి బుద్ధి కుశలతతో రామకార్యాన్ని జయప్రదం చేసిన సాహస వీరుడు. నర జంతు దైవత్వాల సమ్మిళిత ఆకృతి ఆంజనేయుడు. సింధూర వర్ణమయంగా అభయాంజనేయమూర్తి దర్శనమిస్తాడు. అభయానందాన్ని చేకూర్చే దివ్యమంగళ మారుతి సుప్రసన్నాంజనేయునిగా తేజరిల్లుతున్నాడు. ఈ ఆలయావరణలోని ఉపమందిరాలలో ఒక మందిరంలో పార్వతీ అంశావతారిణిగా మంగళాదేవి దర్శనీయమవుతోంది. చెంకీలల్లిన చీరకొంగుతో సకలాభరణయుక్తంగా ఆ తల్లి కానవస్తుంది. ఇదే మందిరంలో మహేశ్వరుడు శివలింగాకృతిగా వెలసిల్లుతాడు. నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమఃశివాయ అంటూ నాగేంద్రహారాన్ని ధరించిన పరమేశ్వరుడు తేజరిల్లుతాడు. మరో శక్తి స్వరూపిణి సమలేశ్వరి మాత కూడా చతుర్భుజి అయి చక్కని అన్వయంగా ప్రతిబింబంగా జగన్నాథ, బలభద్ర, సుభద్ర, సుదర్శన మూర్తులు నెలకొన్న రాయ్పూర్ జగన్నాథ్జీ మహారాజ్ మందిరంలో వైష్ణోదేవి మాత ప్రత్యేక నెలవులో దర్శనమిస్తుంది. సమస్త సంతోషాల్ని సమ్మోదాల్ని అందించే సంతోషీమాత మందిరం జీవకళతో గోచరమవుతుంది. గణేశ మందిరంతో పాటు శుద్ధ సత్యస్వరూపిణిగా జగన్మాత విమలాదేవి ఈ లోగిలిలో ప్రకటితమవుతుంది. మహాలక్ష్మీమాత మంజుల హాసినిగా సన్మంగళ ప్రదాయినిగా భక్తులపై అతన్ని దర్శించుకుంటారు. బలభద్రుడు ఋగ్వేదానికి, జగన్నాథుడు సామవేదానికి, సుభద్ర యజుర్వేదానికి, సుదర్శనుడు అధర్వణ వేదానికి సుప్రతీకలు. సర్వవేద స్వరూపమైన నారాయణ తత్వమే ఈ 4 రూపాలు. అనంత తత్వానికి సంకేతమై జగన్నాథుడు గోచరమవుతున్నాడు. అనంత, అమేయ, అతులిత, అఖండమైన దివ్యతత్వ రూపంగా వర్ధిల్లే జగన్నాథుడి కృపా విశేషం అందరిపై సదా వర్ధిల్లాలి అని ఆకాంక్షిద్దాం. మరో క్షేత్ర సందర్శనతో తీర్థయాత్రలో మళ్లీ కలుసుకుందాం. నమస్కారం.